ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 7. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. విసుగు పుట్టి ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాము. ఒకరోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాం. ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏది పూర్తి చేయలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి హేతువు. కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు. ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జై జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది. అయితే కొందరు అడుగుతారు, ఎంతకాలం ప్రార్థన చేయాలి? కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతుల ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానేయాలి కదా. దీనికి ఒకటే సమాధానం. మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి, లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి. మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చేదాకా, లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది గనక ప్రార్థించడం మానేస్తాం. రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాం గనక మానేస్తాం. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి, దేవుని వలన కలిగిన నమ్మకం. మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆ నిశ్చయతను ఆధారం చేసుకొని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు, లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలనే సంగతి మనకు అర్థం అవుతుంది. దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచి వస్తాడు ఆయన. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.